హాయ్ అండి. వెల్కమ్ టు నితినికా వ్లాగ్స్. ఈరోజైతే నేను పచ్చి బఠానీ కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఫస్ట్ పచ్చి బఠానీల్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఈ కర్రీ కోసం ఫస్ట్ మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, చెక్క, లవంగ పొడి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ కోసం ఒక టమాటో, ఒక ఆలు, ఒక ఆనియన్‌ని బాగా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనం కుక్కర్‌లో ఒక 10-15 మినిట్స్‌లో చేసేయొచ్చండి. చాలా ఈజీ. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, ఆలు కూడా వేసి ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం 3 వేసి బాగా మిక్స్ చేసుకుని పైన లిడ్ క్లోజ్ చేసేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేయాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని జార్లో కొంచెం మసాలా మిగిలిపోయి ఉంటుంది. సో అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని అవి కూడా అందులో పోసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఈ స్టేజ్లో మనం ఇప్పుడు పచ్చి బఠానీలు ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా. సో ఆ పచ్చి బఠానీలు మొత్తం ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసం. మూత పెట్టే ముందు దీంట్లో కొంచెం గరం మసాలా నేనైతే ఆచి మసాలా వేస్తున్నాను. 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసేయాలి. ఎందుకంటే త్వరగా వేగిపోతాయి పచ్చి బఠానీలు కాబట్టి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీనికి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని, సాల్ట్ సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. పరోటాలో కానీ, చపాతీలో కానీ, దోసలో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.